మన జన్మ జాతకం బట్టి, నక్షత్రాన్ని బట్టి గ్రహ ఫలాలు ఉంటాయి. అవన్నీ మీకు తెలిసే. అవును. అయితే నేనేమంటంటే, ప్రతి మనిషి లోపల ఉన్నది ఏమిటి అంటే, ఈ యొక్క శక్తి సర్పాకృతిలో ఉంది. ఓకే. ఈ శక్తి అభివ్యక్తం కావడానికి ఏంటంటండి, వాళ్ళకు ఈ షట్చక్రాలలో మన లోపల ఉన్నటువంటి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే షట్చక్రాలు మన లోపల ఉన్నాయి. అవును. అది స్పైన్ లోపల సూక్ష్మ శరీరములో సుషుమ్నా నాడి యొక్క మధ్యలో అవన్నీ ఉంటాయన్నట్టు. ఒక అలైన్మెంట్ లో ఉంటాయి కరెక్ట్ గా. ఓకే. అవిటి యొక్క దోషాల వలన ఈ సర్ప గమనం అనేది, కుండలి గమనం సరిగా కాకపోవడం వల్ల ఈ దోషాలు అనబడతాయి అన్నట్టు. ప్రతి మనిషి లోపల ఉన్నది కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఈ దోషాలనేటివి తొలగిపోతే ఆటోమేటిక్ ఆ బ్లాకేజెస్ తొలగిపోతాయండి. ఆ బ్లాకేజెస్ తొలగిపోవడం వలన సక్సెస్ రేట్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ టోటల్ ఈ విశ్వమంతా ఎనర్జీతోనే ఉంది కాబట్టి మనలో ఉన్న ఎనర్జీ అనేది సరిగా, ప్రాణశక్తి సరిగా లేకపోవడం వల్ల ఈ దోషాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహ దోషాలన్నిటికీ కారణము ఈ యొక్క కుండలిని సరిగా వారి లోపల ఉద్దీపన అవ్వకపోవడమే, ఈ షట్చక్ర లోపాలే. కాబట్టి వాటిని సరి చేసుకుంటే ఆటోమేటిక్ గ్రహస్థితి మారిపోతుంది. ఓ సూపర్ సూపర్. అండ్ ఇంకొకటి అందుకే వారికి నక్షత్రాలతో పని లేదు, ఎవరైనా ఈ సాధన చేయొచ్చు. జాతక చక్రం ఇలాంటి ఏం అక్కర్లేదు, పని లేదు. చాలా మంది 9 రోజులు ఈ కుండలీశనాగ దీక్ష ఆచరిస్తే అండి చాలా సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఉగాది నుంచి జాతకం మారుతుంది అంటారు కదా. ఈ ఉగాది 9 రోజులు చేస్తే వాళ్ళు ఇయర్ మొత్తం ఎలా డిజైన్ చేసుకుంటారో ఈ 9 రోజులలో అలా జరుగుతుంది. అలాంటి సంకల్పాలు కూడా మేము నేర్పుతాం అన్నట్టు. సూపర్. ఎందుకంటే గురించి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, తెలియదు కూడా చాలా వరకు. సో ఇది ఒక రకంగా చాలా మందికి ఊరట మీరు చెప్పిన విషయము. అవును, సంతోషం గురు. అట్లాగే ఇప్పుడు నిర్మల్లోని మన రాజశ్యామల పీఠంలో 6.9 అడుగుల మహానాగ విగ్రహం ఉంది కదా, ఏంటి దానికి ఉన్న శక్తి ఏంటి గురుగారు? అయితే ఆ మహాశక్తి నేను ఏంటంటే, ఆ మా లోపల ఆ శక్తి ఉదయించిన ఘడియలు ఏంటంటే 2009 సెప్టెంబర్ 14 అండి. కుండల్ని జాగృతి పొందినటువంటి ఘడియలు మేము. ఎప్పుడైతే ఆ స్థితి పొందిన తర్వాత మళ్ళీ ఒకనొక స్వప్నంలో ఇప్పుడు నేను ఏదైతే ప్రతిష్ఠించినటువంటి కుండలీశనాగ మూర్తి ఉందో 6.9 అడుగులు, ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠించాలని సాక్షాత్తు ఆ నాగ అక్కడ నన్ను స్తంభింపజేసి స్వప్నంలో ఆ ప్లేస్ లో పెట్టాలి అనే ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత 56 రోజులలో మేము ఆ మహాప్రతిష్ఠ చేశామండి. 56 days లోనే అయిపోయింది. అంత బలం వచ్చింది. అంటే ఇక్కడ ఆ శక్తికి ఏదో లోకానికి ఏదో చేసేది ఉంది కాబట్టి మమ్మల్ని ఇదమిద్దంగా చేసుకొని, ఎట్లయితే అర్జునుడిని ఇదమిద్దంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను లోకానికి అందించారో, మమ్మల్ని ఇదమిద్దంగా చేసుకొని ఆ కుండలీశనాగా ఆ లోకానికి కుండలిని విద్యను కానీ సమస్త నాగదోషాలను, సర్పదోషాలను తొలగించే ఒక మార్గాన్ని ఈ లోకానికి చేయడానికి భగవంతుడికి కూడా ఆ నాగ మహాశక్తికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంగణంలో వారు అనుకోని ఆ మహాశక్తి అనుకోని కొలువై ఉందండి. ఇది ఒక అద్భుతమైన అనుభవం అండి. అది స్వయం ఆదేశం. ఇందులో నేను ఎటువంటి అంటే ఎక్కువ చేసి చెప్పట్లేదు, తక్కువ చెప్పుకుంటలేదు. ఏదైతే జరిగిందో, ఏదైతే స్వయం ఆదేశం ఉందో, ఎందుకంటే భగవంతుని విషయంలో ఒక చిన్న గోరంతా కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇది జనాలు తప్పకుండా దీనిని విశ్వసించి తీరాలి. ఎందుకంటే గురుగారు నేను మిమ్మల్ని గత 4-5 ఏళ్ళుగా చూస్తాను. మీరు ఆ రాజశ్యామల పీఠాన్ని ఎంత అకుంఠిత దీక్షతో, ఎంత శ్రద్ధాశక్తులతో దాన్ని తీర్చిదిద్దుతున్నారో, అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో నాకు తెలుసు గురుగారు. సో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిరూపణ లేదు. అంటే కొందరు స్వప్నంలో ఆదేశమా అంటే ఈ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది దైవ ఆదేశాలు అనేటివి ఆ దైవంతో అనుసంధానమైన వ్యక్తులకే, గురువులకే, యోగులకే వస్తాయి తప్ప ఆ ప్రపంచముతో అనుబంధముని పెనవేసుకున్న వాళ్ళకి అది రాదు. కాబట్టి ఆ దైవం ఎన్నుకొని ఇక్కడ నెలకొంది కుండలీశనాగా. అందులో ప్రత్యేకత ఏమిటి మీరు ఇందాక అడిగితే, మన లోపల రాహు కేతు అనే జంట నాగతత్వం అనేది ఏదైతే మనం చాలా దగ్గర ప్రతిష్ఠ ఉంటుందో, ఆ జంట నాగతత్వము షట్చక్రాల వలయములో ఉండి మధ్యలో సుషుమ్నా నాడి అంటే సుబ్రహ్మణ్య వేల్దండం కలిగి ఉండి, సుబ్రహ్మణ్య వేల్దండం పైన శివ సాక్షాత్కార చిహ్నంగా శివలింగం ఉండి, అవన్నిటికీ ఒక మహా
నాగ పడిగా మనకు విప్పినట్టు ఒక అవేకనింగ్ అయిన స్టేట్ కు చిహ్నంగా మనం ఏదైతే మేము దర్శించామో, మాకు ఏ రకంగా అయితే అవును. దర్శనం ఇచ్చిందో ఆ దర్శనాన్నే అక్కడ మేము స్కెచ్ చేసి, అంటే నేను డ్రాయింగ్ వేసి దాన్ని మళ్ళీ ఐడిల్‌ను ప్రత్యేకంగా రూపొందించిన తర్వాత ఆ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అద్భుతం. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఇడ, పింగళ అనే శ్వాస నాలుగు. చిహ్నాలుగా, సుషుమ్నా నాడి అనే ఒక యోగ చిహ్నంగా, ఇది యోగమును చేసే వాళ్ళకి ఈ భాష అర్థమైతది. ఇడ, పింగళ, సుషుమ్నా అవును. అనే ఈ అవునండి. శ్వాస అవును. భాష. అవును. బయట అందరికీ అర్థమయ్యేది ఏంటంటే రాహు, కేతు కరెక్ట్. ఈ దోష పరిహారానికి సుబ్రహ్మణ్య పూజ చేస్తారంటారు. అవును. అందులో కూడా రాహుకేతు దోష నివారణకు సుబ్రహ్మణ్య వేల్దండం అనేది ప్రత్యేకంగా అందులో రూపొందించడం జరిగింది. మీరు ఆ యొక్క పిక్చర్, ఆ మూర్తి యొక్క దివ్యమైన రూపం చూస్తే మీకు అర్థమవుతది. అది గురుగారు. అది మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. చూసాను. ఆ చూసాను. ఎంత రూపాన్ని చూస్తే అద్భుతం మీకు అది అసలు. అర్థమవుతది. ఆడియన్స్ అవును. కూడా అది అర్థమవుతది, ప్రేక్షకులకు. యెస్. ఇంకొకటి గురుగారు, ఈ బ్రహ్మోత్సవాల కాలంలో గాని, మిగతా రోజుల్లో గాని, ఒకరోజు నేను ఈ కుండలీష నాగాన్ని అంటే సామాన్యులు, భక్తులు ఎవరైనా దర్శించుకుంటే, వాళ్ళ జీవితంలో ఏమన్నా మార్పులొస్తాయా గురుగారు? ఆ దర్శన మాత్రంగా? నే ఎందుకు రాదండి. ఇప్పుడు మనము తిరుపతి వెళ్తున్నామండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత మాత్రానే అద్భుతాలు లిప్త జరుగుతున్నాయి కాలం, గదా! లిప్త కాలంలో వ ఆయన దర్శన ఆ! భాగ్యమే మరి అద్భుతం. అందుకే ప మొదటగా, మొదటగా ఏ క్రతువు చేయాల్సిన పని లేదు. మనం ప్రేమతో, భక్తితో, విశ్వాసముతో కుండలీశ నాగను దర్శించుకొని మన కోరికలు, మన యొక్క ఏదైతే వివిధ రకాల సమస్యలు, నాగదోషాలుతో సతమతమయ్యే ఎన్నైతే సమస్యలుంటాయో, జ్యోతిష ప్రకారం కూడా చెప్తారు నాగదోషాలుంటే ఎన్నెన్నైతే సమస్యలు వస్తాయని. హ్మ్. అవన్నీ కూడా దర్శన మాత్రేన, స్పర్శన మాత్రేన ఆహా! ఆ రకంగా మనకు వెళ్ళిపోతాయి అనే, మనకు ఆల్రెడీ దానికి నిరూపణ ఇక్కడ ఈ క్షేత్రంలోనే అవుతుంది. చాలా మందికి అంటే మేము చూస్తున్న వందకు సంతానం లేని వాళ్ళు ఎందరొచ్చి అక్కడ పూజ చేసుకొని గాని, రెగ్యులర్‌గా వస్తూ దర్శించుకున్న వాళ్ళకు, కొన్నేళ్ల తరబడి లేని వాళ్ళకు అక్కడ కుండలీశ నాగ అనుగ్రహంతో అయిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. అద్భుతం. ఈవెన్ ఈ స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు ఇవన్నిటికి ఆ! కూడా సర్పదోషాలే కారణం అంటారు. ఓకే. అవన్నిటికి కూడా ఈవెన్ కిడ్నీ రోగాలకు కూడా రాహు సరిగా లేకపోతే కిడ్నీ వస్తాయి. ఇవన్నిటికి కూడా ఒక్క నాగ సుబ్రహ్మణ్య సహిత, శివ సుబ్రహ్మణ్య సహిత నాగ ఆరాధన చేయడం వలన కూడా భౌతికంగా వారి యొక్క ఇవన్నీ తొలగడం మేము గమనించామన్నట్టు. అద్భుతం. కాబట్టి ఇదంతా సుమారు 3 సంవత్సరాలుగా మేము గమనిస్తున్న విషయాలే. అవును. చాలా అద్భుతంగా ఈసారి ప్రతి ఒక్కరికి ఈ సందేశం రీచ్ కావాలి. మొన్నటి వరకు తప్పకుండా. మేము ఇక్కడ నిర్మల్ వరకే చేసుకున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భక్తులకు తెలియాలి ఇక్కడున్న అద్భుతం అనే విషయాన్ని మా ప్రకటించాలి అని మా శక్తి మేరకు మేము కుండలీశనాగ దీన్ని బ్రహ్మ జ్ఞానోత్సవాలను యెస్. మేము చేస్తున్నాం అందుకే. వండర్‌ఫుల్. మా శక్తి మేరకు మేము దీన్ని ప్రచారం చేస్తాం గురుగారు.